తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు. ఎందుకు రద్దు అయింది తెలుసా? ఒకవేళ తెలంగాణలో బీజేపీ తరపున గనక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి ఉంటే 100కు 100% పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఎందుకంటే ఆయన తెలంగాణ దిష్టి అని కూడా మాట్లాడింది కదా. సో ఆ మాటలు ఆల్రెడీ తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకుంది. సో పవన్ కళ్యాణ్ ఒక్కసారి తెలంగాణలో అడుగు పెడితే ఆ వ్యాఖ్యలతోటి బీజేపీకి వచ్చేటువంటి సీట్లు కూడా రావు. అందుకే బీజేపీ తెలివిగా ఇదేదో తేడా కొడుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెడీగా ఉన్నాయి మనల్ని అటాక్ చేయడానికి, మనకు ఇదేదో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ టూర్ను పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. అది తప్ప వేరే రీజన్ లేదు ఇక్కడ. వాస్తవంగా వస్తే బాగుండు, వస్తే కొంత తెలంగాణలో ఇంకా కొంచెం అదే ఇది. సో రద్దు వెనుక రాజకీయం, పట్టుబట్టిన పలువురు ఎంపీలు, స్టేట్ చీఫ్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి, మొత్తానికి బ్యాక్ స్టెప్ వేసిన రాష్ట్ర నాయకత్వం, సొంత పార్టీ ప్రచారానికి వెళ్ళలేని స్థితిలో జనసేన అని అంటూ చూస్తున్నాం. సో అసలు ఆయన బీజేపీకి రాడు, సొంత పార్టీ వాళ్ళు 200 మంది పోటీ ఇస్తున్నారు జనసేన వాళ్ళ ప్రచారం కూడా ఈయన వస్తలేడంటే ఇక పార్టీ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అనూహ్య మలుపు చోటు చేసుకున్నది. బీజేపీకి మద్దతుగా పర్యటిస్తానని ప్రకటించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. తొలుత అనుకున్న ప్రకారం శని ఆదివారంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉండాల్సింది, కానీ చివరి నిమిషంలో రద్దయింది. ఆయనకు అనారోగ్యం వల్ల రాలేకపోతున్న పైకి చెప్తున్నాం. వాస్తవానికి దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా సమాచారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని జనసేనాని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలిచినా కానీ సో తేడా కొడుతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని కూడా రివర్స్ ఉన్నాయి. కాబట్టి 100కు 100% పవన్ కళ్యాణ్ వచ్చే ఓట్లు పక్కన పెట్టండి, కానీ వ్యతిరేకంగా పోయే ఓట్లు ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయన రావట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో తెలంగాణ దెబ్బకు దడుచుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇటీవల కోరారు. అయితే పార్టీ ఎంపీలు శ్రేణుల నుంచి వచ్చిన అంతర్గత ఒత్తిడి వల్ల కాషాయ పార్టీ ఎట్టకేలకు ఈ విషయంలో బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తుంది. అందుకే తగ్గారు. తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికల్లో కమలం పార్టీ అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దిప్పింది. జనసేన 336 వార్డులో పోటీ చేస్తున్నది. వారికి బీఫామ్లు కూడా అందించగా రిటర్నింగ్ అధికారులు నామినేషన్ సైతం ఆమోదించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తున్నది. కాషాయ పార్టీలో టికెట్ దక్కని పలువురు జనసేనలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ ఎంపీలకు ఏమాత్రం మింగుడు పడడం లేదని సమాచారం. ఎందుకంటే అదే స్థానంలో పవన్ ప్రచారానికి వెళ్తే ఆయన జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరుతారా లేక బీజేపీ అభ్యర్థికి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అదే జరిగితే గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన పలువురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఒక ఎంపీ అయితే పవన్ ఎట్లా తీసుకొస్తారని, ఆయన ఎలా వస్తారని రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఎట్టకేలకు ఎంపీల పట్టుతో కాషాయ పార్టీ స్టేట్ యూనిట్ వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి, సొంత బలం ఉన్న చోట పవన్ ను రంగంలోకి దించడం వల్ల పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ముఖ్యంగా గతంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రత్యర్థులు అస్త్రాలుగా మలుచుకుంటారని ఎంపీలు స్టేట్ నాయకత్వం వద్ద లేవనెత్తినట్లు సమాచారం అంటూ చూస్తాను. 100కు 100% 2 అంశాలు. ఇప్పుడు జనసేన నుంచి 336 మంది పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి అందరూ పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి పోటీ చేయాలా లేకపోతే జనసేన అభ్యర్థి పోటీ చేయాలా, ఇదంతా గందరగోళం ఒకటి. రెండోది, తెలంగాణపై ఆయన చేసే వ్యాఖ్యలు తెలంగాణ అంతా దుమారం అయిపోయింది. సో ఇప్పుడు ఆ అస్త్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఆ అస్త్రం ఉండే అవకాశం ఉంది. సో అందుకే పవన్ కళ్యాణ్ ఆ టూరు రద్దయినట్టు కనబడుతుంది. సో తెలంగాణతో పెట్టుకుంటే ఎవడైనా ఇట్లా కావాల్సిందే, గుర్తుపెట్టుకోండి. తెలంగాణతోటి ఆటలు ఆడద్దు.